రైతు ఆత్మహత్యకు పూరికొల్పిన వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. చింతకాని మండలం ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరామర్శించారు. ప్రభాకర్ ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రభాకర్ పిల్లల చదువులకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని బట్టి భరోసా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా మీడియా ద్వారా మిగతా తెలుస్తాను. తండ్రి గారితో మాట్లాడారు, ఆయన శ్రీమతితో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. మనం పుట్టింది బతకడానికి కాదు, చావటానికి కాదు. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తిస్తాను. అలాగే ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది. తనకు చెరువు శిఖంలో ఉన్నటువంటి